ప్రధానంగా ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది, ఉత్తమమైనది, ప్రాణ ప్రధానమైనది, బతుకునిచ్చేది, బువ్వ పెట్టేది, బంగారం లాంటి భూమి ఒక్కటే. మన దేశంలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మహానీయురాలు, మన దేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో 1969లో మొట్టమొదటిసారిగా ఈ భూ సంస్కరణలు చేపట్టాలని దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల్ని పిలిచి సమావేశపరచడం జరిగింది. 1970లో అది సెప్టెంబర్ నెలలో ఈ భూ సంస్కరణలు చేయనట్లయితే ప్రజలకి సామాన్యులకి చాలా ఇబ్బంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక భూమి సమస్యే కాదు, ఆహార విధానంపై మరియు ఈ భూ సంస్కరణతో లింకప్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సంస్కరించాలి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేసాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్ అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుద్ది అధ్యక్ష. ఈరోజు అసెంబ్లీలో ప్రకటించినట్లుగా ముసాయిదా బిల్లును ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించేందుకు CCLI వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించనైనది. ప్రజలు తమ సలహాలు సూచనలు చేయాలి అని అంటే CCIL కార్యాలయానికి పంపవచ్చును. చిరునామా ల్యాండ్ లీగల్ సెల్, CCLI కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా ఆబైడ్స్ 500001 హైదరాబాద్. ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చామో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిలో ఏవైతే అప్లికేషన్లు పెండింగ్ ఉన్న వాటిని పరిష్కరించే దాంట్లో భాగంగా ఇంతకుముందు కలెక్టర్స్కున్న పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేసి MRO గారికి RDO గారికి అదే రకంగా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా
విభజించడం జరిగి ఆ పద్ధతిలోనే అర్హులైన అప్లికేషన్లు అన్నిటినీ క్లియర్ చేస్తూ రిజెక్ట్ చేసే అప్లికేషన్లని చాలా క్షుణ్ణంగా దాని మీద రిజెక్ట్ చేసిన రీజన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులందరూ ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో తప్పకుండా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మళ్ళీ ఇదే అసెంబ్లీలో చర్చ పెట్టి సభ్యుల అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని ప్రజలకి భూమి ఉన్న ఓనర్స్కి మంచి జరిగే విధంగా ఈ రాబోయే చట్టం ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకి రైతులకి మంచి జరిగే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి నిర్ణయించడం జరుగుతుందని తెలుపుతూ